ఒక ట్రైన్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, బీకి వెళ్ళింది 12 గంటలు పడుతుంది. ఏ నుంచి బీకి వెళ్ళాలన్నా, బి నుంచి ఏకి వెళ్ళాలన్నా. ఏ అండ్ బి మధ్యలో డిస్టెన్స్ 530 కిలోమీటర్లు. 530 కిలోమీటర్లు. వీడు 7కి బయలుదేరిండు, వీడు 10కి బయలుదేరిండు. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్, వీడు 8కి బయలుదేరిండు, వీడు 12కి బయలుదేరిండు. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ విల్ దే మీట్? నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ విల్ దే మీట్? ఒక వే చెప్తాను, దాని తర్వాత ఒక షార్ట్ కట్ చెప్తాను. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఇది. కాలము, వేగము, దూరము, ఇది మీకు కనుక పేపర్లో పడితే రైట్, అతి వేగంగా చేయొచ్చు, అతి తక్కువ టైంలో చేయొచ్చు. మొత్తము 45 కాన్సెప్ట్లు ఉన్నాయి. 45 కాన్సెప్ట్లు తెలిస్తే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేయొచ్చు. రైట్, మీరు ఒకసారి వెళ్ళి మ్యాథ్స్ ఈజ్ నాట్ హౌ మ్యాథ్స్ షుడ్ బి లెర్న్ట్ అని ఒక వీడియో ఉంది, కుదిరితే చూడండి సార్. దీనికి ఏవేవో తలకిందులు అవుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో ఏ సార్, ఇదేమో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుకోండి, ఇదేమో వరంగల్ రైల్వే స్టేషన్ అనుకోండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్. రెండు స్టేషన్ల మధ్యలో దూరము 530 కిలోమీటర్లు. ఒక ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నా మొత్తం ఎంత టైం పడుతుంది? 12 గంటలు పడుతుంది. రైట్, ఇది సికింద్రాబాద్, ఇది వరంగల్. ఈ ట్రైన్ ఏమో 8కి స్టార్ట్ అయింది, ఈ ట్రైన్ ఏమో 10కి స్టార్ట్ అయింది. రైట్, మధ్యలో ఏ డిస్టెన్స్ దగ్గర సికింద్రాబాద్ నుంచి వీళ్ళు కలుస్తాయి. ఏది పనికి మాలిన క్యాల్కులేషన్లు దయచేసి యూజ్ చేయొద్దు. ఏం చేస్తామంటే ఇక్కడ స్టెప్ నంబర్ 1 చూడండి సార్. ఇక్కడి నుంచి ట్రైన్ వెళ్ళింది అనుకో, డిస్టెన్స్ ఎంత? 530. టైం ఎంత? 12 గంటలు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? 530/12 వేస్తాము. చెయ్యాల్సిన అవసరము ఏమీ లేదు. సో 12 మల్టిపుల్ అనుకుందాం. లెట్ డిస్టెన్స్ ఈక్వలెంట్ టు 120/12 గంటలు. 120 అని అనుకుందాం. సార్ నేను 120 అని ఎందుకు అనుకున్నారు సార్ అని అంటే, రైట్, 12ని కారణాంకమై ఉన్న ఏదైనా 60 అనుకో, 24 అనుకో, 36 అనుకో, ఏదైనా అనుకో సార్, ఏదైనా అనుకో. 12 తోటి ఈ డిస్టెన్స్ డివైడ్ చేయబడగాలి. రైట్, నేను 120 అని అనుకున్నా. సరే, అనుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం అనేది కాన్స్టెంట్. 530/12 నాకు డెసిమల్ వాల్యూ వస్తుంది కన్నా. సో కాబట్టి స్పీడ్ ఏ ఎంత? స్పీడ్ ఆఫ్ ఏ 120/12, 10 కిలోమీటర్లు పర్ అవర్, 10 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ బి ఎంత? అదే 120 డివైడెడ్ బై 10, 10 కిలోమీటర్స్ పర్ అవర్, 10 కిలోమీటర్స్ పర్ అవర్. అందరికీ అర్థమైంది కదా సార్? నేను 550/30/12 వేసి నేను డెసిమల్ వాల్యూలతోటి క్యాల్కులేట్ చేయదలుచుకోలేదు. దీన్ని నేను 12 తోటి డివైడ్ అయ్యే ఏదో ఒక నెంబర్ అనుకున్నా. ఏదనుకున్నా కానీ రేషియోలో లేచిపోతుంది సార్ లాస్ట్కి. దాని తర్వాత ఇక్కడ చూడండి సార్, 120/12, ఇదేమో 10 కిలోమీటర్లు పర్ అవర్, ఇదేమో 10 కిలోమీటర్లు పర్ అవర్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 10 గంటలకు స్టార్ట్ అయింది. అంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ట్రైన్ ఆల్రెడీ 8 గంటలకు బయలుదేరిపోయింది. అంటే ఎన్ని గంటలు బయలుదేరింది? 2 గంటలు బయలుదేరింది. గంటకు 10 కిలోమీటర్లు పర్ అవర్ అంటే గంటకు 10 కిలోమీటర్లు వెళ్తే రెండో స్టేషన్ వరంగల్ నుంచి ట్రైన్ జస్ట్ బయలుదేరే నాటికి అది సికింద్రాబాద్ నుంచి వెళ్ళే ట్రైన్ ఆల్రెడీ 20 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే మిగిలిందెంత? 120లో నాకు మిగిలిన కవర్ చేసేదెంత? 100 కిలోమీటర్లు.
ఇటువైపు నుంచి ఒక ట్రైన్ వస్తుంది 10 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ తోటి సికింద్రాబాద్ నుంచి వరంగల్కి, వరంగల్ నుంచి సికింద్రాబాద్కి ఇంకో స్పీడ్ వస్తుంది కిలోమీటర్లు పర్ అవర్. గంట అయిపోయిన తర్వాత ఈ ట్రైన్ 10 కవర్ చేసింది, ఈ ట్రైన్ 10 కవర్ చేసింది, మొత్తం 20 కవర్ చేసింది. కానీ నాకు కవర్ చేయాల్సిందెంత? 100 కిలోమీటర్లు. కవర్ చేయాల్సిందెంత? 100 కిలోమీటర్లు. అంటే ఎన్ని గంటల తర్వాత కలిసింది? 5 గంటల తర్వాత కలిసింది. 5 గంటల తర్వాత కలిసింది. అర్థమైందా సార్? దీన్ని మొత్తం 120 అనుకున్నా, దీన్ని మొత్తం 120 అనుకున్నా. ఇది 12 గంటలు. 120/12 10 కిలోమీటర్లు పర్ అవర్, 10 కిలోమీటర్లు పర్ అవర్. ఇది 10కి బయలుదేరింది, ఇది 8కి ఆల్రెడీ బయలుదేరింది. అంటే 2 గంటలు ఆల్రెడీ వెళ్ళింది. 2 గంటలు అంటే 20 ఆల్రెడీ వెళ్ళింది, మిగిలింది 100. 10 టు 10 టు గంటకు 10 ఇటువైపు 10 ఇటువైపు 20, నాకు వెళ్ళింది 100. అంటే 5 గంటలు. 5 గంటల్లో ఇదంతా కవర్ చేసినట్టు. గంటకు 10, 5 గంటలంటే 50. అంటే నేను 120 అనుకుంటే 70 కిలోమీటర్ల దూరంలో కలిసిందాయి. కానీ నాకు 120 కాదు, 530 క్వశ్చన్లో ఇచ్చాడు. ఆన్సర్ ఎంత? 530/120 × 70. క్యాల్కులేషన్ అనేది డెసిమల్ అనేది లాస్ట్ స్టెప్లో వచ్చింది. డెసిమల్ అనేది లాస్ట్ స్టెప్లో వచ్చింది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఐదర్ కాలము కాన్స్టెంట్, వేగము కాన్స్టెంట్ ఆర్ దూరము కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే నీకు నోటికొచ్చిన విలువేసుకో, ఆన్సర్ అయితే సేమే వస్తుంది. మనము టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ని 2 ముక్కలుగా చూడొచ్చు. రేషియో వైపుగా చూడొచ్చు అండ్ పర్సంటేజ్ వైపుగా చూడొచ్చు. పర్సంటేజ్ వైపుగా చూడొచ్చు. అర్థమైంది కదా సార్?